ఆవు హిందువులకు ఒక పవిత్ర జంతువు. ప్రాచీన భారతదేశంలో వ్యవసాయం, పశువుల పెంపకం ఆదాయ వనరుగా ఉన్నప్పటికీ పురాతన కాలం నుంచి ఆవులు ఇక్కడ ఆరాధిస్తూనే ఉన్నారు. గోమాతగా భావిస్తుంటారు. గామూత్రాన్ని ఇంట్లో చల్లితే చాలా దోషాలు తొలగపోతాయని విశ్వాసం. గోపంచకానికి ఉన్న శక్తి ఇంత అని చెప్పలేనంతగా ఉంది. ఈ మధ్యకాలంలో గోమూత్ర చికిత్సలు కూడా పెరిగిపోయాయి. అనేక రోగాలకు ఔషధంగా ఆయుర్వేదంలో వినియోగిస్తున్నారు. ఒంట్లో ఉన్న రోగాలే కాదు, ఇంట్లో చల్లితో గృహంలోని రోగాలు అంటే దోషాలు పోతాయి. సమస్తమైన దోషాలకు పోగొట్టే శక్తి ఉందని సనాతనంగా ఉన్న బలమైన విశ్వాసం. చీడపట్టి చెట్లు ఎండిపోతూ వాటికి గో పంచకం రాసినా చాలు ఆ మొక్కలు మళ్లీ పచ్చగా నిలబడతాయి. అందుకు తగ్గ రుజువులు కూడా ఉన్నాయి. ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు అక్కడ వాళ్ల ప్రేత ఉండిపోకుండా ఉత్తిష్టంతో భూతపిశాచ అని అంటూ ఉంటారు. భూతపిశాచాలు ఇంట్లో తిష్ట వేయకుండా ఉండటానికి కూడా గో పంచకం చల్లుతుంటారు. సేంద్రియ వ్యవసాయానికి గో పంచకం ఉపయోగపడుతోంది. రసాయన వ్యవసాయానికి కంటే సేంద్రియ వ్యవసాయం శ్రేష్టమైందని చెప్పడానికి కారణం గోవు మలమూత్రలతో చేయడమే కారణం. రసాయన ఎరువులతో భూసారం విషంగా మారుతోంది. దానికి వెరుగుడే సేంద్రియ వ్యవసాయం. పంచగవ్య ప్రాసనం రూపంలో కూడా గో పంచకాన్ని మనం స్వీకరిస్తూ ఉంటాం. చాలా ప్రాయశ్చిత్త కార్యక్రమాల్లో కూడా గో పంచాకాన్ని వినియోగిస్తుంటాం. వేకువజామునకు ముందే యవ్వన దశలో ఉన్న ఆవు యొక్క మూత్రాన్ని సేకరించడం చాలా ఉత్తమం అని కొంతమంది నమ్ముతారు. అయితే చూలుతో ఉన్న ఆవు యొక్క మూత్రం ప్రత్యేక హార్మోన్లను కలిగి ఉండటం వలన అధిక పోషకతత్వాన్ని కలిగి ఉన్నట్లు తేలింది. మూత్రం సాంప్రదాయకంగా శుభ్రపరిచే ద్రావణాల యొక్క యాంటీ మైక్రోబయాల్ చర్యలను పెంచుతుంది. ప్రత్యేకంగా ఇది నేలను శుద్ధి చేయుటకు వాడతారు. ఆవు మూత్రంతో నేలను తుడవడం వలన అది అన్ని బ్యాక్టీరియాలను తొలగించడం ద్వారా స్థలాన్ని శుద్ధి చేస్తుందని నమ్ముతారు.